సో ఫస్ట్ మెటీరియల్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. అదేవిధంగా మనకి జిఎస్టీకి సంబంధించిన కంటెంట్ కూడా మనం డిస్కషన్ చేసాం. సో టుడే కొన్ని టెక్నికల్ పాయింట్స్ని మనం డిస్కషన్ చేద్దాం. వాట్ ఈజ్ వాట్ అనేసి. ఓకే, మనకి ఈ యొక్క టెక్నికల్ పాయింట్స్లో ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, సో తర్వాత జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా సెట్ చేస్తాం అనేది కూడా తెలుసుకున్నాం. ఆల్రెడీ నేను ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను. ఎగ్జిస్టింగ్ కంపెనీ ఒకటి తీసుకున్నాను. ఆ ఎగ్జిస్టింగ్ కంపెనీలో ఆల్రెడీ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం. ఓకే, ఓచర్స్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ వన్ సేల్స్లోకి వెళ్తున్నాను. సో ఫస్ట్ మనం ఇంక్లూజివ్ ఇట్ ఈస్ ఓకే. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. సో ఇక్కడ ఫస్ట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ గురించి మనం డిస్కషన్ చేస్తాం. ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటంటే మనము డైరెక్ట్గా ఒక ఐటమ్ 500 రూపీస్ మనం పర్చేజ్ చేసామంటే ఆ 500 రూపీస్ మీద ట్యాక్స్ కలిపితే ఒక 550నో 525నో వస్తుంది. దాన్ని ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్తాం. ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి? 500 లోపలే ట్యాక్స్ వస్తుంది. 500కి పైన ట్యాక్స్ పడదు, 500 లోపలే ట్యాక్స్ పడుతుంది. సో అది ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నేను తీసుకుంటాను. ఆల్టోసి వరుణ్ ఏజెన్సీ క్రిప్టర్స్ కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లైన్ 1 ఇస్తున్నాను, ఒక 500 ఇచ్చాను, వాటిని ట్యాక్స్ కలిపాను. కలిపితే ఇక్కడ ఎంత వచ్చింది? 640 రూపీస్ వచ్చింది. అంటే ఇక్కడ 500 రావాలి, ఆ 500 లోపలే ట్యాక్స్తో కలిపి రావాలి. కానీ ఇక్కడ ఏంటి, 500 రూపీస్ ఇచ్చాను, ఆ 500 రూపీస్ 70 ట్యాక్స్ పడింది. టోటల్గా 640 రూపీస్ ట్యాక్స్ అనేది పడింది. ఓకే, సేవ్ చేయండి. ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంట. సో దీన్ని మనం ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చూద్దాం. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ దీనికి సంబంధించిన ఫీచర్ ఎక్కడ ఉంటుంది అంటే F12 వెళ్ళాలి. F12 వెళ్తే ఇక్కడ చూడండి, ప్రొవైడ్ రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ బ్రదర్. నాది ఓకే, నీదే ప్రాబ్లం ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి కనపడుతుందమ్మా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. మీరు ఒకసారి లాగౌట్ లాగిన. సో ప్రొవైడ్ రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్, ఈ ఫీచర్ వేసి పెట్టాలి. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. రూల్ ఏజెన్సీ ఇప్పుడు రేట్ పక్కన ఎక్స్ట్రాగా మళ్ళీ రేట్ అనే ఆప్షన్ వచ్చింది. దీన్ని మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. ఈ రేట్ పక్కన మనకి ఎక్స్ట్రాగా రేట్ వచ్చింది, దీన్ని ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఇవ్వాల్సిన 500 ఏదైతే ఉంటుందో ఈ ప్లేస్లో ఇవ్వాలి. అప్పుడు ఈ ప్లేస్లో మనకు పడిన అసలు రేట్ ఎంత అనేది తెలుస్తుంది. విత్ ట్యాక్స్తో కలిపి 500 ఇచ్చామంటే ఇక్కడ వితౌట్ ట్యాక్స్ 390 పడింది. వితౌట్ ట్యాక్స్ 390.63. తర్వాత ట్యాక్స్ కలిపితే మనకి ఇక్కడ చూడండి 500 వచ్చింది. 500.01. 50 పైసా బిలో ఉంటే మైనస్ చేసుకోవాలి. పాయింట్ తర్వాత జీరోస్ ఇవి ఉన్నాయి కదా నెంబర్స్. 50 పైసా అబోవ్ వస్తే ప్లస్ చేసుకోవాలి.
సార్ మనం చేసేటప్పుడే 500 పర్చేజ్ చేసేటప్పుడు అయితే మనకి జిఎస్టీ అవన్నీ కలిపి ఎక్కువ వస్తాయి కదా సార్. మనం సేల్ చేసేటప్పుడు 500 అయితే మనకు లాస్ వస్తుంది కదా సార్. మీరు కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఇంక్లూడ్ ఇస్తున్నావా ఎక్స్పైర్ ఇస్తున్నావా అనేది మీరు తెలిసే ఇస్తారు వాళ్ళకి. వాళ్ళు అడుగుతారు మీకు. ఓకే, 500 మీద ట్యాక్స్ కలిపి ఇచ్చావా లేదంటే 500 మీద ట్యాక్స్ ఇచ్చావా అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది అడుగుతారు. ఓకే, ఇప్పుడు మనం పర్చేజ్ చేసేటప్పుడే చెప్తాం, మా ఇంక్లూడింగ్ ట్యాక్స్ తో కలిపి 500 టోటల్ బిల్ అయింది. లేదు, ట్యాక్స్ కాకుండా 500 బిల్ అయింది, దాని ట్యాక్స్ కలిపితే 18% యాడ్ చేస్తే ఇంత అమౌంట్ అవుతుందని ముందే చెప్తారు. ఓకే, సో అది మనం పర్చేజ్ చేసేటప్పుడు మాత్రం జిఎస్టీ మనకు పడుతుంది. కానీ మనం సేల్ చేసేటప్పుడు మాత్రం జిఎస్టీ వాళ్ళకి పే ఇవ్వక్కర్లేదు సార్. మనం సేల్స్ చేసేటప్పుడే దీన్ని మనం ఉపయోగిస్తాం, పర్చేజ్కి ఉపయోగించాం. వాడు ఎంత చెప్తే అది వానికి సేల్ అవుతుంది, నీకు పర్చేజ్ అవుతుంది. ఓకే, ఎవడైతే నీకు స్టాక్ పంపిస్తున్నాడో అది వానికి సేల్, వాడు కూడా ఇలాగే చేసి పంపిస్తాడు, అది నీకు పర్చేజ్. ఓకే, అది వానికి సేల్ అవుతుంది, నీకు పర్చేజ్ అవుతుంది. ఓకే, ఇలాగా చూసారా? ఈ డాట్ తర్వాత 01 అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది ఇక్కడ మారిపోయింది. ఇప్పుడు టోటల్ ఇక్కడ 500 వచ్చేస్తుంది. రౌండ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. 50 పైసా బిలో ఉంటే మనకి మైనస్ చేసుకోవాలి, 50 పైసా అబవ్ ఉంటే ప్లస్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి నీ ఎంట్రీస్ తీసుకున్నాను చూడండి. 500.56 పైసా. ఇప్పుడు చూడండి 500.56 పైసా ఉంది. ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకోవాలా మైనస్ చేసుకోవాలా? 500 పాయింట్ తర్వాత ప్లస్ 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 చేసుకోవాలి. 501 అని చేసుకోవాలి. ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి నేను? ఎంత యాడ్ చేయాలి? 0.46 rupees, sir. 50 పాయింట్ 46. 46 56 44. అయిందా? 501 అయిందా? Yes, sir. యా. ఇప్పుడు 500 దగ్గర ఇక్కడ మనం 500.33 పైసా ఇస్తా. ఎంత వస్తుంది ఇక్కడ? ఎంత తీసుకోవాలి ఇక్కడ? మైనస్ చేసుకోవాలా ప్లస్ చేసుకోవాలి? మైనస్ Plus. 76 వచ్చిందా? 500.88. ఇప్పుడు చూడండి, మైనస్ చేసుకోవాలా ప్లస్ చేసుకోవాలి? Minus, sir. 87 Plus. ప్లస్ Plus. చేసుకోవాలి. Plus, yes. ప్లస్ ఇక్కడ 500.10 పైసా. 10 పైసా అంటే ఇప్పుడు ఎంత తీసుకోవాలి? Minus 10. మైనస్ 0.10. 0.10. ఇలా మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ రౌండ్ ఆఫ్ ని మనం చేసుకోవాల్సి వస్తుంది. అంటే 500 లోపలే ట్యాక్స్ కలిపి రావాలంటే మనం ఎంత అయితే టోటల్ గా ట్యాక్స్ కలిపి, అది 5%, 12, 18, 28 ఎంతైనా కావచ్చు, ఎంతైనా కావచ్చు. మనం ఇన్క్లూజివ్ ట్యాక్స్ తో కలిపి రేట్ వేసుకోవాలి. అక్కడ ముందే యాడ్ చేసుకుని వేసుకోవాలా. 1000 అయితే 1000, 2000 అయితే 2000. ఆ 2000 లో ట్యాక్స్ తో కలిపి ఎంటర్ చేసుకుని మనం ఎంటర్ చేయాలా. అప్పుడు ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చేస్తాం. ఓకే, వద్దనుకుంటే ఆ ఫీచర్ ని మనం కాన్ఫిగర్ లో వెళ్ళి తీసేయాలి. ప్రొవైడ్ రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్, ఇది నో పెట్టాలి. మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తాం చూడండి. ఈ విధంగా 640, ఇది 640 ఉంటుంది.
ఇది ఎక్స్క్లూజివ్ ట్యాక్స్. ఇది రెండింటికి డిఫరెన్స్. ఇంక్లూజివ్ ట్యాక్స్, ఎక్స్క్లూజివ్ ట్యాక్స్. ఎక్స్క్లూజివ్ ట్యాక్స్ అంటే ఇప్పుడు 1000 రూపీస్కి మీరు సేల్ చేశారు, ఆ 1000 మీద ట్యాక్స్ పడుతుంది. 5% కానీ 12 కానీ 18 కానీ 28. సో 1000 అంటే 1000 1150 రూపీస్ కానీ 1100 కానీ ఎక్స్ట్రాగా 100 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. అది ఇన్క్లూజివ్ ట్యాక్స్ అంటే లెస్ అవుతుంది. ఆ 1000 లోపలే ట్యాక్స్ పడుతుంది. అంటే మనకి పడిన అసలు రేట్ 900, ఒక 100 రూపాయలు కలిపితే ట్యాక్స్తో 1000 రూపీస్ అవుతుంది. ఇది ఎక్స్క్లూజివ్ ట్యాక్స్ ఆర్ ఇన్క్లూజివ్ ట్యాక్స్ అంటాం. ఓకే.